అసలు పట్ట ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 8 ఎకరాలు ఉన్నది. 8 ఎకరాలు ఉంది. మంచి సన్నకారు రైతు. సన్నగారు రైతు నేను. మరి ఎట్లా రైతు బంధు వస్తుందా? రైతు బంధు వచ్చులేదు, సచ్చులేదు. ఎట్లా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉంది మీకు? రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం ఇంకా మునుగుడే కానీ తేలుడు అయితే లేదు. ఎందుకు అట్లా? అరే మొత్తం ముంచిండు, రైతులకు నిలుంతా ముంచిండు. ఏం ముంచిండు? అరే రైతు బంధు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చేది, అప్పటికి ఎప్పటికప్పుడు పెట్టుబడిగా అందేది. రైతు బంధు లేదు, పాడలేదు, ఒక్కసారి కూడా కాలేదు. రైతు రుణమాఫీ కాలే, ఏం కాలే. రుణమాఫీ కూడా కాలే. రుణమాఫీ కూడా కాలే. బోనస్ కూడా పడలే. బోనస్ కూడా లేదా? బోనస్ కూడా లేదు. ఆయన మరి స్టేజ్ ఎక్కి నేను రైతుల బిడ్డని రుణమాఫీ అసలే లేదు. రైతు బంధు పడలే, రుణమాఫీ కాలే, రైతు బంధు అది పడలే. బోనస్ మార్కెట్ మక్కలు తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మక్కలు తెచ్చి ఇప్పుడు 4 రోజులు అవుతాయి. కొంటారా మరి? కొంటాను. ఏం కొనడో ఏందో. వర్షం పడుతుంది, వాళ్ళు ఈ మ్యాచర్ రాలే గీచర్ రాలనుకుంటా పోతారు. మరి ఇప్పుడు మన మార్కెట్ లో కొట్టుకపోయినాయి అడగా ఎమ్మెల్యే గిట్ట ఎవరన్నా వచ్చిరా? ఎమ్మెల్యే రాలే, ఎంపీ రాలే, ఒక చపరాసి కూడా రాలే. ఎమ్మెల్యే చపరాసి కూడా రాలే. మరి ఎట్లా మిమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? మరి ఎవరు పట్టించుకుంటారు? భగవంతుడే. కేసీఆర్ ఉంటేనే పట్టించుకుంటాడు. కేసీఆర్ ఉంటేనే పక్క. ఎందుకు ఆయన ఉంటే ఎందుకు పక్క? అరే ఆయనకు రైతు గురించి ఆయన అనుభవం కావాల్సింది ఆయనకు తెలుసు కాబట్టి కేసీఆర్ ఉండాలి. ఈయన రైతు బిడ్డ కదా? ఎవరు? రేవంత్ రెడ్డి. వాడు దొంగ, అసలే దొంగ వాడు. ఎందుకు అంత ప్రజలను ముంచడానికి వాడు రేవంత్ రెడ్డి. ప్రజలను ముంచడానికి అంత కోపం ఎందుకు? అరే ఆయన చేసే పనులు అట్లా ఉన్నాయి. తులం బంగారం ఇచ్చిన? తులం బంగారం లేదు, ఒక పర్క కూడా లేదు. తులం బంగారం ఇచ్చిందా? లేదు. ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్సు అది ఆడోళ్ళకే, అది అంటే జాబర్లకే ఫ్రీ బస్సు. తత్మలకు పని లేదు. ఓట్లకు బోనస్ వస్తుందా? బోనస్ లేదు, పాడలేదు.